ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కేటీఆర్ పైనే అనుమానాలు ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ టేపులు కేసుకు సంబంధించిన వివరాలు అదే ల్యాబ్లో ఉన్నాయన్న చామల ప్రస్తుతం ట్యాపింగ్ పై విచారణ సాగుతోందని గుర్తు చేశారు. ప్రమాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేసుకు ముడిపెట్టిన కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారనే భయంతోనే చిల్లర ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబా బావుమరుదులిద్దరూ ప్రెస్ మీట్ చిట్ చాట్ అంటూ ప్రజల్ని చీట్ చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా, నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఎందుకంటే మన చరిత్ర మొన్ననే మీరు అధికారంలో పోతుర్రని తెలిసి డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలిన తీసుకొని మూసీ నదిలో పడేసిన చరిత్ర నీది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో గనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు?